ఒకటి కాదు రెండు కాదు 11 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తి తిరిగి అనూహ్య రీతిలో కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. అతన్ని చూసిన బంధువులు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఆనంద భాష్పాలతో ఆత్మీయంగా అక్కును చేర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అతను ఇన్నాళ్లు ఎక్కడున్నాడు, చివరికి కుటుంబీకులను ఎలా కలుసుకున్నాడని ఆసక్తికర అంశం. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆ వ్యక్తి 11 ఏళ్ల క్రితం మానసిక సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఊహించని విధంగా హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడి వైద్యుల కృషి వలన సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. లక్నో పోలీసులు వైద్యుల శ్రమ కారణంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరాడు. దశాబ్దం పాటు కనిపించకుండా పోయిన జస్వంత్ కుమార్ ఒక్కసారిగా కళ్ల ముందు రావడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉత్తరప్రదేశ్లోని మారుమూల గ్రామానికి చెందిన జస్వంత్ కుమార్ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. అకస్మాత్తుగా జస్వంత్ కుమార్ అనారోగ్యం పాలయ్యాడు. మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య కూడా ఇంటి నుంచి వెళ్లిపోయింది. 2 ఏళ్ల వయసున్న జస్వంత్ కుమార్తె అతని కుటుంబ సభ్యుల వద్దే పెరిగింది. రెండేళ్ల క్రితం ఖమ్మంలో రహదారులపై మతిస్థిమితం తప్పి అనాథలుగా తిరుగుతున్న 16 మందిని అక్కడి మెజిస్ట్రేట్ చికిత్స కోసం ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి పంపించడంతో జస్వంత్ మానసిక ఆసుపత్రికి చేరాడు. వైద్యుల కృషి వలన అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారాడు. తన పేరు, ఊరి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వివరాలు వైద్యులకు తెలిపాడు. మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్ మరికొంతమంది వైద్యులు లక్నోలో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యారు. తప్పిపోయిన వారిని వారి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు లక్నో పోలీసులు పడుతున్న శ్రమను గుర్తించారు. వైద్యులు జస్వంత్ కుమార్ వివరాలను, ఫోటోను లక్నో పోలీసులకు పంపారు. పోలీసులు 2 రోజుల్లోనే జస్వంత్ కుమార్ వివరాలను గుర్తించి ఆస్పత్రి వైద్యులకు తెలియజేశారు. వైద్యులు జస్వంత్ కుమార్ ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 11 ఏళ్ల తర్వాత జస్వంత్ ని చూసిన వారంతా అతన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చారు. बहुत दिन हो गए यहाँ, 1 साल होने आए। बड़े भैया हैं, एक का नाम रामचंद है, एक का नाम लाखन। मेरा भाई छोटा, ये हो गया है इसको 10 साल, पहचान लिया आज। अब ये हमें बहुत अच्छा लगा। अब बिल्कुल बढ़िया ट्रीटमेंट, अभी ट्रीटमेंट बढ़िया नहीं, अभी बढ़िया हो जाएगा, ऊपर वाले की मेहरबानी, बढ़िया हो जाएगा। बहुत बहुत खुशी महसूस हो रही है कि मेरा मामा मिल गया मुझे। ये इनको 10 साल के लगभग हो गया लापता हुए। जब घर पहुंचेंगे पूरे घर में क्या रिश्तेदारियों में खुशी के माहौल दौड़ जाएंगे। छोटा वाला भाई हमारा, ये लफ्ज़ जो है 11 साल हो गई इसको। आप बहुत अच्छा लगा महसूस, अब सभी खुशहाली हो गई। 12 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతో యునైట్ కావడము, రీయూనియన్ కావడము చాలా హ్యాపీగా ఉంది. మా హాస్పిటల్ స్టాఫ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, అసిస్టెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ అందరూ కూడా చాలా కృషి చేయడం వలన మేము ఈ పనిని చేయగలిగినాము. దానికి ఏంటంటే పేషెంట్ 2016లో మాకు ఖమ్మం నుండి మేజిస్ట్రేట్ రాళ్ళతో ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యిండు. అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్ రికవర్ అయిన తర్వాత మేము లెటర్లు రాయడం జరిగింది. రాసినప్పుడు మేజిస్ట్రేట్ గారు కూడా పేషెంట్ వల్ల వేరే బోర్డ్స్ వాళ్ళ అడ్రసెస్ కనుక్కొని పంపించమన్నప్పుడు పంపించేశాము. హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యూపీ వాళ్ళతోటి, యూపీ పోలీసులతోటి మాట్లాడేసి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు కూడా చాలా సహకరించారు యూపీ పోలీసులు. దానివల్లనే వాళ్ళ అడ్రసెస్ కానీ వాళ్ళను రావడం కానీ కలవడం కానీ జరిగింది. అమ్మమ్మ ఫౌండేషన్ వాళ్ళు తీసుకొని వచ్చారు. రోడ్లో మీద అంటే తిరుగుతున్నాడని చెప్పేసి ఇక్కడ వచ్చిన తర్వాత తను ఒక అంటే పేరు ఒకటి చెప్పగలిగాడు, తర్వాత ఏం డీటెయిల్స్ ఏం చెప్పలేడు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు చూస్తున్నాము. ఇంకా మెల్లిమెల్లిగా తను మాది ఊరిది, చిన్న పాప ఉండేది అన్నీ అలా చెప్పడము చెప్తుంటే ఇంకా మేము ఉత్తరప్రదేశ్ పోలీస్కి రీచ్ అయ్యాము. అంటే గూగుల్ సెర్చ్ ద్వారా నంబర్ తీసుకుని కాల్ చేసాము. వాళ్ళు ఒక 6 అవర్స్లో ఫ్యామిలీ మెంబర్స్ అడ్రస్ ట్రేస్ అవుట్ చేసి కాల్ చేశారు. 12 ఏళ్ల కింద తప్పిపోయిన వ్యక్తి మళ్ళీ కుటుంబ సభ్యులకు దొరికాడు
వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇంటికి దూరంగా ఇక్కడ వచ్చి వీళ్ళెవరో తెలియదు ఇలా ఉండడము తనకు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కలిశారని సంతోషంగా ఉంది. 11 ఏళ్ల క్రితం మానసిక సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన జస్వంత్ తిరిగి తమ వద్దకు చేరడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.